అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే SA1 తెలుగు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 7th క్లాస్ సంబంధించిన టోటల్ ఆన్సర్ కింద చూద్దాం. ముందుగా పార్ట్ ఏలో అవగాహన ప్రతిస్పందనలో క్రింది పద్యాన్ని పూరించి భావం రాయండి అని ఇచ్చినట్టు 2 పద్యాలు ఇస్తారు. దానికి సంబంధించిన భావం రాయాలి. ఎగ్జామ్లో అయితే చాయిస్ ఉంటుంది, కానీ ఇక్కడైతే చాయిస్ ఉండదు. మొదటి పద్యం ఏమి ఇచ్చినారు? వృద్ధజన సేవ చేసిన అది ఇచ్చినారు. ఆ పద్యం రాసి భావం రాయాలా. తర్వాత నెక్స్ట్ రెండవ పద్యం ఏమి ఇచ్చినారంటే గురుభక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద వినయము నిరంతర సాధన ధారణ పునశ్చరణం విద్యార్థికి అవసర లక్షణముల్. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ క్రింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. మనకు తెలిసిన పేరాగ్రాఫ్ ఇచ్చినది మాయా కంబలికి సంబంధించిన పేరాగ్రాఫు. దీనికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చినారు చూడండి. బిచ్చగాడు కంబలిని ఎవరికి ఇచ్చాడంటే బిచ్చగాడు కంబలిని ఎవరికి ఇచ్చాడు? రాజుకి ఇచ్చినాడు. రాజును ఏకాంతంగా కలుసుకున్నది ఎవరంటే ఆత్మానందుడు ఏకాంతంగా కలుసుకున్నాడు. చండీదత్తుడు కంబలిని తన వద్ద ఎందుకు ఉంచుకున్నాడు అంటే రాజశ్రేష దృష్ట్యా ఆ కంబలి ఉంటే ఎక్కడ దౌర్జన్యాలు దుర్మార్గాలని తెలుసుకోవచ్చునని ఉంచుకున్నాడు. తర్వాత నెక్స్ట్ పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అంటే చండీదత్తుడు కంబలిని తన వద్ద ఎందుకు ఉంచుకున్నాడు. తర్వాత నెక్స్ట్ నెంబర్ ఈ క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి అంటే మనకు తెలియని పేరాగ్రాఫ్ ఇస్తారు, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈ పేరాగ్రాఫ్లోనే ఉంటాయి. మానవుడు స్వార్థంతో ఏం చేస్తున్నాడు అంటే మానవుడు తన స్వార్థంతో విపరీతంగా చెట్లను నరికేస్తున్నాడు. అర్థమవుతుందా? చెట్లను గురించి కవి ఏం చెప్పినా అంటే వృక్షో రక్షతి రక్షిత. చెట్లను పెంచితే మనల్ని రక్షిస్తాయి. పచ్చదనం అనేది మనకు అవసరము. వాతావరణ కాలుష్యాన్ని ఏం చేయాలి, నివారించాలంటే చెట్లను పెంచితే అది కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇస్తుంది. పై గద్యం ఆధారంగా ప్రశ్న తయారు చేయాలంటే పై మూడిట్లో ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ మేడి పండు పైకి ఎలా ఉంటుందంటే మేలిమై ఉండు. పొట్ట విప్పి చూస్తే ఏముంటాయి? పురుగులు ఉంటాయి. పై పద్యానికి మకుటం ఏదంటే విశ్వదాభిరామ వినురవేమ. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. ఉదాహరణకి ఏం రాద్దాం? పై పద్యం మకుటం ఏది? ఓకేనా. తర్వాత రోమన్ 2లో వ్యక్తీకరణ సృజనాత్మకత. క్వశ్చన్ నెంబర్ 18 మాయా కమ్మలి పాఠ్యభాగ కవిని గురించి రాయనంటే ఎవరు? కల్వకులను సదానంద గారి గురించి రాయాలి. తర్వాత నెక్స్ట్ చిన్ని కృష్ణుడు ఎలాంటి ఆభరణాలను ధరించాడు? 2వ ఈలో క్రింది పరిచిత కవితను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇది అక్షరం గేయం సంబంధించిన గేమ్ అమ్మ. ఇక్కడ చూడు, అన్నప్రాసన రోజు కవి ఏ వస్తువును పట్టుకున్నాడు? ఎర్రగా ఉందని పెన్ను పట్టుకున్నాడు, కళాన్ని పట్టుకున్నాడు. ఆనందంతో అమ్మ ఏం చేసిందంటే ఒళ్ళంతా ముద్దులతో ముంచేసింది. కలం పట్టిన బిడ్డ ఏం చేస్తాడని అమ్మ అనుకుందంటే కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడు, ఇలా నేలుతాడని అమ్మ అనుకుంది. పై కవిత ఆధారంగా ప్రశ్న తయారు చేయనంటే ఆనందంతో అమ్మ ఏం చేసింది, లేకుంటే ఆ మూడులో ఏదో ఒకటి రాసి సరిపోతుంది. తర్వాత క్రింది పరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఆల్రెడీ మనం దీనికి సంబంధించిన సమాధానాలు తెలుసుకున్నాం. తర్వాత క్వశ్చన్ నెంబర్ 20 అక్షరం గేయం సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి. అక్షరాలు కనుక క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. తర్వాత నెక్స్ట్ దాంట్లోవి బాధలోడ్చుకున్న భవిత వర్ధిల్లురా అనే విషయాన్ని కవి ఎలా తెలియచేశాడు? కంటిన్యూషను. తర్వాత నెక్స్ట్ మాయా కంబలి కథా సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అమ్మ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకున్నాను. తర్వాత ఇది సిరిమానోత్సవానికి సంబంధించిన ఆన్సర్ నాన్న. తర్వాత చిన్న పిల్లల చేష్టలను గురించి మీ మాటల్లో రాయండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ మర్రి చెట్టు తనకు గ్రామానికి ఉన్న సంబంధాన్ని చెప్పిన విధానాన్ని మీ మాటల్లో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి.
మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి, మా అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ సిరిమానోత్సవం జాతర గురించి రాయన్నారు కదా, ఇంతకుముందు ఉండేది తర్వాత రాయాలా, ఫస్ట్ ఇది రాయాలా, ఓకేనా. సిరిమానోత్సవం జాతర గురించి ఫస్ట్ ఇది రాసిన తర్వాత ఇంతకుముందు సిరిమానోత్సవానికి సంబంధించినదమ్మా అని చెప్పినాను కదా, అది రాయాలి. తర్వాత అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని క్లియర్గా అతి త్వరలో పూర్తిగా అందజేస్తాను. అందరికీ ధన్యవాదాలు. మీకు సహాయం చేయడానికి సహాయం చేస్తున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.